హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోన్సీ సింహ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరులో ఉన్న బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఉన్నామండి. అదిగోండి బెంగళూరు ప్యాలెస్ ఎంత బాగుంటుందో చూడండి, చాలా బాగుంటుంది బెంగళూరు ప్యాలెస్. ఇది వచ్చేసి మనకి మెజెస్టిక్ దగ్గరలోనే ఉంటుంది, 4-5 కిలోమీటర్స్లో ఉంటుందండి. యశ్వంతపూర్కి కూడా 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం అంతా రాతి కట్టడంతో ఉంటుంది. అది కొన్ని బయట గ్రీనరీ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా సినిమాలు షూటింగ్ తీశారు. ఇక్కడికి వచ్చేసి ఫారినర్స్ వస్తుంటారు, మన లోకల్ ఇండియా వాళ్ళు వస్తుంటారు. ఇండియా వాళ్ళకేమో 300 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఫారినర్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఇండియా వాళ్ళకు వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఫ్రీ అనమాట, టికెట్ ఏముండదు. నో ఎంట్రీ టికెట్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అంతకుముందు ప్యాలెస్ లోపల మన ఒక్కొక్క మొబైల్కు 200 రూపీస్ ఛార్జ్ చేసి వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదిగోండి ఆయనే మన మైసూర్ రాజా కృష్ణరాజ ఒడియార్ అనమాట, చామరాజ ఒడియార్. ఆ ప్యాలెస్ బయట ఇట్లా ఫిరంగులు కూడా ఉంటాయండి, అప్పుడు కాలంలో రాజులు వాడినేటివి. అంతకుముందు 200 రూపీస్ 300 రూపీస్ మొబైల్కి టికెట్ పెట్టేసి లోపల వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుంటారు. కానీ ఇప్పుడు బంద్ చేసినారనమాట, తీసుకోకూడదు. మొబైల్స్ లోపల అలౌడ్ ఉంటుంది, కానీ వీడియోలు ఫోటోలు తీసుకోకూడదు. తీసుకుంటే 2000 to 10,000 రూపీస్ ఫైన్ అనమాట. అక్కడ చూడండి అసలు ఎంత బాగుంటుంది. ఇక్కడ చాలా సినిమాలు, చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, ఆ తర్వాత కృష్ణావి, ఎన్ని సినిమాలు షూటింగ్ చేశారంటే అన్ని సినిమాలు చూస్తారా. ఇప్పుడు మీకు నాగార్జున సినిమా ఆఖరి పోరాటం లాస్ట్లో అమరీష్ పూరితో ఫైట్ ఇక్కడే అనమాట. అమరీష్ పూరి కోట, ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉంటారు, అదంతా ఇక్కడే. చిరంజీవి ఇది వచ్చేసి అందం హిందోళం పాట ఉంది కదా, అది ఇక్కడే. అట్లా చాలా సినిమాల్లో తీశారు, కానీ ఏదో నేను 2 చెప్తున్నాను, అన్ని గుర్తున్నావు కదబ్బా. అట్లా ఇక్కడ వచ్చేసి లోపల ప్యాలెస్లో రాజులు వాడినవి వాళ్ళ వస్తువులు, ఆ తర్వాత వాళ్ళ సింహాసనాలు, వాళ్ళు కూర్చునే మీటింగ్ హాలు, ఆ తర్వాత వాళ్ళు అప్పట్లో వేసుకుంటున్న గుడ్డలు, బట్టలు, ఇవన్నీ ఆడ లోపల ఉన్నాయన్నమాట. లోపల మొత్తం చూడొచ్చు. లోపల వీడియో తీగులుతుంది కాబట్టి బయటే చూసి చెప్తున్నాం మీ అందరికీ, ఓకేనా. ఏదో కొంచెం తీశాను కానీ వాళ్ళు చూడకుండా చూసింటే నాకు 2,000-3,000 ఫైన్ వేసేవాళ్ళు. ఇంకేంటండి విశేషాలు. మీరు ఎప్పుడన్నా బెంగళూరుకి వస్తే కంపల్సరీ ఈ బెంగళూరు ప్యాలెస్కు రండి. బెంగళూరు ప్యాలెస్కి వచ్చేసి ప్యాలెస్ లోపల మొత్తం విజిట్ చేయండి. బయట ఫోటోలు తీసుకోండి, లోపల తీసుకోవద్దండి. బయట తీసుకుంటే ఆనందపడతారు, లోపల తీసుకుంటే బాధపడతారు. అదిగోండి ఫారినర్స్ చూడండి. మేము పోయినప్పుడు 15 మంది 20 మంది దాకా ఉన్నారు ఫారినర్స్. మీకు లోపల కోటది హిస్టరీ చెప్పేదానికని హెడ్సెట్ ఇస్తారనమాట ఫ్రీగానే. అది మీరు హెడ్సెట్ పెట్టుకొని అంతా చూసుకుంటూ పోయేసి కోట అంతా, ప్యాలెస్ అంతా మళ్ళీ రిటర్న్లో హెడ్సెట్ వాపస్ ఇచ్చేయచ్చు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఓకే బాయ్ బెంగళూరు.